ప్రైజ్ ది లార్డ్. దేవుడు మనకిచ్చిన ఈ యొక్క ఉదయకాల సమయంను బట్టి ప్రత్యేకమైన దేవుడికి శుభములు తెలియజేస్తున్నాం. ఈ సమయమున దేవుడు మనతో మాట్లాడుతున్న మాట నిన్నటి దినమున మనం ధ్యానించుకున్నాం. సొలొమోను గారి యొక్క జీవితంలో ఆయన చేసిన మనవిని బట్టి మనము ధ్యానించుకున్నాం. ఈ దినమున కూడా సొలొమోను యొక్క మనవి అనగా నిన్నటి దినమున నుండి పార్ట్ 2 కంటిన్యూషన్ ఈ దినమున జ్ఞాపకం చేసుకుంటున్నాం. కావున ఇక్కడ 9వ వచనంలో జ్ఞాపకం చేయబడుతుంది. రాజులు మొదటి గ్రంథము 3వ అధ్యాయము 9వ వచనంలో, ఇంత గొప్పదైన నీ జనమునకు న్యాయము తీర్చగలవాడెవడు? కాబట్టి నేను మంచి చెడ్డలు వివేచించు నీ జనులను న్యాయము తీర్చినట్లు నీ దాసుడనైనా నాకు వివేకము గల హృదయము దయచేయము. ఇక్కడ అడుగుతూ ఉన్నాడు. మనము ఏ విధంగా అడుగుతున్నాము అనేది నిన్నటి దినమున మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఈ దినమున ఆయనకు అనుకూలమైన దానిని దేవుడు అనుకూలమైన దానిని అనగా సొలొమోను గారు అడిగిన దానిని దేవుడికి అనుకూలముగా ఉన్న దానిని ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఎక్కడ అడుగుతూ ఉన్నాడు ఏంటిది అనంటే, కాబట్టి నేను మంచి చెడ్డలు వివేచించి నీ జనులకు న్యాయము తీర్చినట్లు నీ దాసుడనైన నాకు వివేకము గల హృదయము దయచేయము. వివేకమును అనుగ్రహించమని అడుగుతూ ఉన్నారు దేవుని ప్రియులారా. ఈ సమయంలో మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. దేవుడి సొత్తైన ప్రజలుగా ఉంటూ ఉన్నాం. మనల్ని లోక జ్ఞానముతో నింపమంటున్నామా, దేవుడిని పరలోక జ్ఞానముతో నింపమంటున్నామా? ఈ యొక్క ఉదయకాల సమయంలో మనం జ్ఞాపకం చేసుకోవాలి. అక్కడ రాజుగా అతనిని నియమించినాడు దేవుడే, తర్వాత ఆయనకు జ్ఞానం ఇవ్వవలసిన వాడు దేవుడే. కానీ సొలొమోను గారు అడుగుతున్న ప్రశ్న దేవుడిని, నాకు ఆ జ్ఞానము ఇవ్వండి ప్రభువా, నేను ఈ ప్రజలను కావాలి అనగా కాపుదల సంరక్షణలో వీరిని కాపాడడానికి నాకు కావలసిన జ్ఞానమును అనుగ్రహించమని ఇక్కడ అడుగుతూ ఉన్నారు. అనగా ప్రభువునకు చూడండి 10వ వచనం, సొలొమోను చేసిన ఈ మనవి ప్రభువునకు అనుకూలమాయను గనుక, దేవుడికి ఇష్టముగా ఉన్నది, అనుకూలముగా ఉన్నది అనగా మనకు కావలసినది మనకు దేవుడు అనుగ్రహించడానికి కావలసిన అనుకూలమైన సమయం కూడా ఎంతో ప్రాముఖ్యమైనదిగా మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకోవచ్చు. తర్వాత 11వ వచనంలో చూస్తే, దేవుడు అతనికి ఇలాగూ సెలవిచ్చను. ఏమని సెలవిస్తున్నారంటే, యేసుక్రీస్తు ప్రభువుగా మన లోక రక్షకుడిగా మనల్ని అడుగుతున్న ప్రశ్న, ఈ దినంలో నీకేం కావాలి అని అడిగినప్పుడు మనం ఏ సమాధానముతో దేవుడి సన్నిధిలో కనిపిస్తూ ఉన్నాము అనే ప్రశ్న ఈ దినంలో మనకు ఇప్పటికీ కూడా జ్ఞాపకంలో ఉంటూ ఉంది. తర్వాత దేవుడు అతనికి ఇలాగూ సెలవిచ్చను, దీర్ఘాయువునైనను ఐశ్వర్యమునైనను నీ శత్రువుల ప్రాణమైనను అడగక న్యాయములను గ్రహించుటకు వివేకము అనుగ్రహించుమని నీవు అడిగితివి. దీనమున జ్ఞాపకం చేసుకుంటున్నాం. శత్రువులకు మించిన జ్ఞానము, శత్రువులకు మించిన సమాధానం, శత్రువులకు మించిన దీవెన కావాలని కోరుకుంటాం. కానీ మనము ఇతరులను పరిపాలించే విధంగా దేవుడి యొక్క జ్ఞానము మనలను ఎంతగానో ఆవిష్కృతం చేస్తూ ఉందని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. నూతనమైన దానిలో మనల్ని వెలిగిస్తూ ఉంది అని ఈ సత్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. తర్వాత ఇక్కడ చూస్తూ ఉంటే, నీవు ఇలాగున అడిగినందున నీ మనవి ఆలకించుచున్నాను, బుద్ధి వివేకములు గల హృదయమును ఇచ్చుచున్నాను. పూర్వీకులలో నీ వంటి వాడు ఒక్కడును లేడు, ఇక మీదట నీ వంటి వాడు ఒక్కడు ఉండడు. అంటే దేవుడు ఎంతగా చూడండి, ఆయన ప్రణాళికను దేవుడు ఎన్నడూ కూడా విడిచిపెట్టే దేవుడు కాదు అన్న సత్యాన్ని ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. దేవుడు పూర్వము జరిగిన దానిని గురించి చెప్పారు. తర్వాత నీ తరమన్నిట్లలో కూడా ఇట్లాంటి వారు ఉండారని సొలొమోను గారికి వాగ్దానం చేస్తున్నారు. అనగా దేవుడు మనకిచ్చిన జ్ఞానము ఎంతైనా కూడా దేవుడి దృష్టిలో మనకు ఉన్న జ్ఞానము 0%. మనకిచ్చిన జ్ఞానము, మనం ఎంత పెద్ద ఇదైనా కూడా, ఎంత బిజినెస్ మ్యాన్ అయినా కూడా దేవుడు మనకి ఇచ్చిన జ్ఞానము చిన్నది, సొలొమోను గారికి ఇచ్చినంత కంటే చిన్నదని ఈ యొక్క వచనం ద్వారా జ్ఞాపకం చేస్తున్నాను. తర్వాత నిన్నటి దినమున ఒక వీడియో నేను చూస్తూ ఉన్నాను. అంటే ఇన్స్టాగ్రామ్లో నేను చూస్తూ ఉన్నాను. ఒక కోడి తన పిల్లలను, అంటే కోడితో పాటు ఒక 3-4 కోళ్ళు కలిసి ఒక గుంపుగా అక్కడ ఉన్నాయి. అంటే చెరువులో ఉన్నట్టుగా అక్కడ మనకు కనిపిస్తుంది. తర్వాత అక్కడ ఒక మధ్యన చిన్న ఒక దరి అనేది అక్కడ కనిపిస్తూ ఉంది. తర్వాత చిన్న ఎడము ఉన్నది, అనగా కొంచెం గ్యాప్ ఉన్నది. తర్వాత దాని పక్కకు అంటే ఒక 150 మీటర్స్ అంత దూరంలో ఇంకొక
ఒడ్డులాగా అక్కడ కనిపిస్తూ ఉంది. అంటే ఇక్కడ నుండి అక్కడికి వెళ్ళాలి. అవి 3, 4 కలిసి ఒక దగ్గర చూస్తూ ఉన్నాయి. తర్వాత అవి చూసిన తర్వాత అవి మెల్లిగా ఏం చేశాయంటే ఒకటి దుంకింది. ఒకటి దుంకగానే ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి, లాస్ట్‌లో ఒకటి మిగిలిపోయింది. అంటే దేవుడిచ్చిన జ్ఞానమును గురించి ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నారు. ఆ ఒక్కటి కూడా చూసి అది కూడా మెల్లిగా అటు ఇటు తిరిగి అది కూడా ఎగిరిపోయింది. అంటే ఒకరి తర్వాత ఒకరు ఎగరాలన్న ఆలోచన వారికి ఎవరిచ్చారు కదా? దేవుడే తప్ప ఇంకే మనుషుడు ఎవరికి కూడా ఏ విధంగా కూడా ఇవ్వలేదని జ్ఞాపకం చేస్తున్నాను. అంటే దేవుడు మనకు ఇవ్వాల్సిన జ్ఞానము, పక్షులకు ఇవ్వాల్సిన జ్ఞానము ఈ దినమున సూర్యుడికి ఎవరు చెప్పారండి? నువ్వు ఈ టైంకు ఇక్కడ నుండి ఇక్కడికి వెళ్ళని ఎవరిని చెప్పారు? కాదు. వారి యొక్క పని వారు జరిగిస్తున్నారు. సేవకులుగా, దేవుడి యొక్క ప్రజలుగా ఉన్న మనము కూడా దేవుడి పరిచర్యలో ఎంతగానో మనల్ని మనము కాపాడుకుంటూ ముందుకు కొనసాగాలని ఈ యొక్క వచనముల ద్వారా జ్ఞాపకం చేస్తున్నాను. అనగా దేవుడు తన జ్ఞానమును మనకు అనుగ్రహించమని అడిగినప్పుడు దేవుడు ఎప్పుడు కూడా యాకోబు పత్రికలో 1వ అధ్యాయం 5వ వచనంలో జ్ఞాపకం చేస్తారు. మీలో ఎవరికైనాను జ్ఞానము కొదువై ఉన్న ఎడల వాడు ప్రభువును అడగవలెను, అప్పుడు ఆయన సమస్తమును ధారాళముగా అనుగ్రహించే దేవుడని నిన్నటి దినమున కూడా మనం చదువుకున్నాం. ఈ దిన వాక్యంలో కూడా మరి ఒకసారి ఎత్తిపడుతూ మీకు జ్ఞాపకం చేస్తున్నాను. దేవుని ప్రియులారా, దేవుడి యొక్క యవనస్తులారా, యవన ప్రజలారా, ఈ దినమున జ్ఞాపకం చేస్తున్నాను. ఎందుకంటే దేవుడి యొక్క ప్రజలముగా ఉన్నప్పుడే అనేకమైన శోధనలు వస్తూ ఉంటాయి. మన బలహీనతలు ఎప్పుడు కూడా మన వెంటనే ఉంటాయి. మనకు తెలియకుండానే అవి ఒక్కొక్కసారి వ్యక్తి రూపకంగా కానీ, ప్రవర్తన రూపకంగా కానీ, ఏదో ఒక రూపకంగా అవి బయటికి వస్తూ ఉంటాయి. కాబట్టి మనలను జడ్జి చేసే లోకంలో మనం ఉంటూ ఉన్నాం. కావున మనల్ని మనమే తీర్పు తీర్చుకున్నప్పుడు మనము ఇతరులతో తీర్పు పొందకుండా ఉంటామని ఒక సత్యాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. దేవుని ప్రియులారా, ఈ దినమున అనుకూలమైన దానిని బట్టి, అనగా దేవుడు చేసిన అనుకూలమైన మనవి, సొలొమోను గారు చేసిన అనుకూలమైన మనవిని బట్టి దేవుడు ఆయనను కావలసిన విధంగా దేవుడు మలుచుకుంటూ ఉన్నాడు. ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. చూడండి, దేవుడు అతనికి ఇలాగు సెలవిచ్చును, దీర్ఘాయువునైనను ఐశ్వర్యమునైనను నీ శత్రువుల ప్రాణమునైనను అడగక న్యాయములను గ్రహించుటకు వివేకమును అనుగ్రహించమని నీవు అడిగితివి. నీవు ఇలాగూ అడిగినందున నీ మనవి నాలకించుచున్నాను. బుద్ధి వివేకములు గల హృదయము నీకు ఇచ్చుచున్నాను. పూర్వీకులలో నీ వంటి వాడు ఒక్కడును లేడు, ఇక మీదట నీ వంటి వాడొక్కడు ఉండడు. మరియు నీవు ఐశ్వర్యమును ఘనతను ఇమ్మని అడగకపోయినను నేను వాటిని కూడా ఇచ్చుచున్నాను. కావాల్సింది ఏంటండి? దేవుడి ప్రజలుగా కావాల్సిన దాన్ని కాదు. కానీ ఈ లోకంలో బ్రతకాలంటే మనకేం కావాలి? మొదటిగా బుద్ధి కావాలా. బుద్ధి లేకపోతే ఎంతగానో ఇబ్బంది. బుద్ధి లేకపోతే హేళన చేసేవారు అనేకులు ఉంటారు. వీనికి బుద్ధి లేదు, వీడికి ఇట్లా అట్లా ఇది అది ఇది అని ఇది చేస్తుంటారు. అంటే ఎక్కడ ఏ విధంగా నడుచుకోవాలో ఆ జ్ఞానం కూడా మనకు ఉండాలి. ఎవరమైనా మనకు ఉండాలి. మనకు లేకపోతే ఏమనుకుంటారు? వీడికి ఎక్కడేది చెప్పాలో తెలియదు, ఎక్కడ చేయాలో తెలియదు, ఏది తెలియదు అని అనుకుంటారు. కానీ కొందరు ఎట్లుంటారంటే వారిది నడవాలని వారు చూస్తూ ఉంటారు. అంటే వారికి ఎంత చెప్పినా కూడా వారు నిజాన్ని నిజంగా ఒప్పుకోరు. అంటే వాడేంది మాకు చెప్పేది, వీడేంది మాకు చెప్పేది అన్న ఆలోచనలతో ఉంటే వారి యొక్క జీవితము అక్కడనే, అదే విధంగా అక్కడే ఎక్కడైతే వారు జడ్జి చేస్తున్నారో ఆ జడ్జింగ్ దగ్గరనే వారు ఆగిపోవాల్సి వస్తుంది. కావున దేవుడి ప్రియులారా, ఈ దినం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. దేవుడు మనకు కావలసినది, అనగా దేవుడు చూడండి ఇక్కడ జ్ఞానం అడుగుతున్నాడు సొలొమోను గారు. ఇక్కడ దేవాతి దేవుడు సొలొమోను గారికి జ్ఞానముతో పాటు ఐశ్వర్యమును, తర్వాత ఆయన ఆశీర్వాదమును కూడా అక్కడ ఇచ్చినట్టుగా మనము చూస్తూ ఉన్నాం. తర్వాత ఘనతను కూడా దేవుడు అనుగ్రహిస్తూ ఉన్నాడు. నీ వంటి వాడు ఒక్కడు ఉండడని వాగ్దానం చేస్తూ ఉన్నాడు. దేవుడు వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడని ఈ యొక్క వచనం ద్వారా జ్ఞాపకం చేస్తున్నాను. తర్వాత మరియు నీ తండ్రి అయిన దావీదు నా మార్గంలో నడిచి నా కట్టడలను నేను నియమించిన ధర్మమంతటిని గైకొనున్నట్లు నీవు నడిచి వాటిని నడుచుకునే నిన్ను దీర్ఘాయుష్మంతునిగా చేసేదను. దేవుడు చెప్తున్న మాట, నీవు నీ తండ్రి ఏ విధంగానైతే న్యాయాన్ని ధర్మాన్ని అనుసరించి నడిచినాడో ఈ దినం నుండి నీవు కూడా నడిచినప్పుడు నేను నిన్ను ఆశీర్వదిస్తాను అని, దీర్ఘాయుష్మంతునిగా చేస్తానని ఇక్కడ దేవాతి దేవుడైన యెహోవా దేవుడు ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుని ప్రియులారా, మనము కూడా నీతి న్యాయములను అనుసరించి నిన్నటి దినమున చూసుకున్నట్టుగా మనము దేవుడి దృష్టికి యథార్థమైనది అనుకూలమైన
దేవుడి యొక్క చిత్తాన్ని ఎరిగి ఆయన యొక్క విధేయతతో కూడిన జీవితం జీవించినప్పుడు దేవుడు ఎంతగానో మన యందు సంతోషిస్తారన్న సత్యాన్ని ఈ దినంన జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. దేవుడు అట్టి కృప, అట్టి కాపుదల, నీతి న్యాయములను దేవుడు మనకు అనుగ్రహించి బలపరచును గాక. ఆమె చిన్న ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదములకు కారణపుత్రుడైన తండ్రి, సర్వాధికారిమైన దేవా, నీ యొక్క ఘనమైన శ్రేష్టమైన నిత్య పరిశుద్ధ నామానికి వందనాలు చెల్లిస్తున్నాం. అయ్యా తండ్రి, సొలొమోను గారు అడిగిన మనవిని అయ్యా తండ్రి మీరు అంగీకరించారు ప్రభా. అయ్యా తండ్రి, ఐశ్వర్యమును, శత్రువుల ప్రాణం ఏది కోరుకోకుండా అయ్యా బుద్ధి వివేకము గల హృదయమును ఇవ్వమని కోరుకున్నాను ప్రభా. అయ్యా తండ్రి, మేము కూడా అటువంటి నీ యొక్క కృపను మాకు పొందుకున్నట్టుగా కృప చూపించండి, సహాయపడండి. మీరే తోడుగా ఉండి కృప చూపించి అయ్యా తండ్రి దినమంతట్లో మీరే తోడుగా ఉండి సురక్షితమైన రేఖల చాటున రేపటి దినమున పునరుత్థాన దినమున కలుసుకునే కృపను మాకు అనుగ్రహించి మీరే మేము పొందుకుంటారని యేసుక్రీస్తు పరిశుద్ధ నామం అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మును మీ కుటుంబాలను మెండుగా నిండుగా దీవించును గాక. ఆమేన్. దేవుడు చేసిన మేలును బట్టి ఈ సమయమున మనము ఈ యొక్క సమయంలో జ్ఞాపకం చేస్తున్నాను. అనగా రేపటి నుండి దేవుడి చిత్తం అయితే లైవ్ ప్రోగ్రామ్ కనెక్ట్ అవుతుంది. కావున మనము రేపటి నుండి లైవ్ లో మీ యొక్క ప్రార్థనలు కూడా తెలియజేయవచ్చును అని ఈ దినం జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. మనం షేర్ చేయొచ్చు, చూడవలసిన వారు కూడా చూడవచ్చు. ఎందుకంటే దేవుడి యొక్క మాటలే కాబట్టి నేను నా సొంత మాటలు ఇంకా నేను చెప్పట్లేదు. దేవుడి యొక్క మాటలని జ్ఞాపకం చేస్తూ నా జీవితంలో కొన్ని సందర్భాలను కూడా జ్ఞాపకం చేస్తుంటాను అప్పుడప్పుడు. కావున తప్పకుండా ఈ యొక్క ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని వారు సబ్స్క్రైబ్ చేసుకొని యూట్యూబ్లో మీరు డైలీ కూడా చూడవచ్చు అని జ్ఞాపకం చేస్తున్నాను. యూట్యూబ్ షార్ట్ వీడియోస్లలో ఇదే విధంగా ఇక్కడ డైలీ డెవోషన్లో కూడా ఈ విధంగా కనిపిస్తూ ఉంది. దేవుడు మిమ్మును మీ కుటుంబాలను మెండుగా నిండుగా దీవించి ఆశీర్వదించి బలపరచును గాక. ఆమేన్.